నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఒకటే చర్చ నడుస్తుంది. ఎక్కడ చూసినా హిందూ దేవాలయాలపైన కావచ్చు, దేవుళ్ళపైన దాడులు జరుగుతున్నాయి. సో, ఈ రీసెంట్ కాలంలో చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో అన్వేషణ సృష్టిస్తున్న ఆ సంచలనం మనందరికీ తెలిసిందే. మొదటగా శివాజీ చేసిన వ్యాఖ్యలు ఏదైతే తనకు కౌంటర్ ఇచ్చే ఆ నేపథ్యంలో ఒకవైపు అన్వేషణ ఆడవాళ్ళకి మద్దతిస్తున్నా అంటూనే మరోవైపు అన్వేషణ ఆడవాళ్ళని బూతులు తిట్టడం జరిగింది. సో, దాన్ని పక్కన పెడితే ఇంకో వీడియోలో అటు దేవుళ్ళని కూడా తిట్టడం జరిగిందని చెప్పేసి చాలామంది హిందూ సంఘాలు అటు కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అన్వేషణ పైన చాలా పోలీస్ స్టేషన్‌లో కూడా కంప్లెయింట్ రిజిస్టర్ కావడం జరిగింది. సో, ఒకసారి వీటన్నిటిపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉడతా నవీన్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. జై శ్రీరామ్. కంటిన్యూగా దేవుళ్ళ పైన అటాక్ జరుగుతుందని పదే పదే చెప్తూ వస్తున్నారు. సో, ప్రధానంగా అన్వేషణ చేస్తున్న వాక్యాలు, మాటలు ఎట్లా చూస్తారు? ఇదంతా బలుపుగానది. హ్మ్. అంటే నా అన్వేషణ మన భారతదేశంలో పుట్టి, ఇక్కడ పెరిగి, వాళ్ళ తండ్రిదండ్రుల మూలం ఇక్కడ, వాళ్ళ తాతల ముత్తాతల మూలం ఇక్కడ. ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడ జ్ఞానం పొంది, ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని పైసలు సంపాదించుకుందాం అనే ఆలోచనతోని ఒక రూట్‌కి పోయిండు. యూట్యూబర్‌గా పోయిండు. సంతోషం. మన దేశమోడు అన్ని దేశాలు తిరుగుతుండు. అంతవరకు బాగానే ఉంది. ఫస్ట్ ఏమో దేశాలు తిరిగినప్పుడేమో ఎక్కడెక్కడ ఏ దేశంలో మన టెంపుల్స్ ఉంటాయి. టెంపుల్ దగ్గరికి పోయి ఇగో ఈ దేశంలో ఈ టెంపుల్ ఉంది అని చెప్పి మనకు చెప్పడం జరిగింది. అది కూడా బాగానే ఉంది. తర్వాత ఫాలోవర్స్ పెరిగిన కొద్దికి వాని పైత్యం పెరిగిందన్న. పైత్యం పెరిగి ఈ అమ్మాయిల్ని అంటే అమ్మాయిల టాపిక్ తీసుకుంటే ఎక్కువ వ్యూవర్స్ పెరుగుతారు. అమ్మాయిల టాపిక్ మాట్లాడితే నాకు బాగా లైక్స్ వస్తాయి, సబ్స్క్రైబర్లు బాగా పెరుగుతారు అనే ఉద్దేశంతో వాడు మొత్తం రూట్ చేంజ్ అయ్యిండు. ఏ దేశం పోయినా ఆ దేశంలో అమ్మాయిల గురించి చీప్గా మాట్లాడడం, ఇది ఒక పిట్ట అని, ఏదో పిచ్ అని, నేను బ్యాటింగ్ చేస్తున్నా అని, ఈ రకంగా మనం చాలా వీడియోలు చూసినాం. అంటే అనేక రకాలుగా ఒక ఆడదాన్ని కించపరిచి మాట్లాడిన వ్యక్తే నా అన్వేషణ. ఇలా వాడు ఆడలోకి ఏదో సపోర్ట్ చేస్తుండని చెప్పి అపోహ పడుతున్నారు చాలా మంది. ఇది తప్పు. అంటే ఇప్పుడు శివాజీ చేసిన కామెంట్స్ పైన రకరకాల మంది స్పందించిళ్ళు. శివాజీ కూడా స్పందించిండు. నేను చెప్పే విధానం మీద కరెక్టే. నేను స్టాండ్ ఉంటా. కానీ నేను చెప్పే పదాలు కాస్త తొందరలో నేను అనుకోకుండా చెప్పడం చేత ఆ 2 పదాలు తప్ప నేను ఖచ్చితంగా చెప్పిన దాని మీద స్టాండ్ అయి ఉంటా. ఆ 2 పదాలకు నేను ఖచ్చితంగా సారీ అని చెప్పిండు. సో, ఇదే నా అన్వేషణ చెప్తూ ఒకవైపు ఆడవాళ్ళ ఇష్టం అంటే ఆడవాళ్ళని సపోర్ట్ చేస్తూనే మరోవైపు ఆడవాళ్ళని తిట్టడం జరిగింది. బూతులు తిట్టడం జరిగింది. సో, దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు శివాజీ గారు చెప్పింది ఏమంటే, ఆయన చెప్పిండు, ఆయన పర్సెప్షన్ ఆయన చెప్పిండు. తర్వాత ఆయన రియలైజ్ అయిందా లేకపోతే ఏమైందా ఆయన చెప్పిన వర్డ్ మాత్రం వెనక తీసుకోలే. అంటే అమ్మాయిలో ఒక పద్ధతితో ఉండాలి, ఒక లిమిట్గా ఉండాలి, విచ్చలవిడితనం మంచిది కాదని చెప్పడం జరిగింది. సరే, ఆయన చెప్పిన దాంట్లో ఆయననే రియలైజ్ అయిందా లేకపోతే ఈ టాపిక్ మరీ హాట్గా పోతుంది, మొత్తం 2 రాష్ట్రాలలో హల్చలవుతుంది, దీన్ని ఎక్కువ ఇష్యూ చేయొద్దనే ఉద్దేశంతో మళ్ళీ ఆయన కూడా వచ్చి క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక 2 పదాలు తప్ప మిగతా పక్క స్టాండ్ ఉంటా అన్నాడు. స్టాండ్ ఉంటా అన్నాడు. నేను కూడా శివాజీ గారికి అంటే నేను మద్దతు ఇస్తున్నా అంటే మళ్ళీ అది వేరేలాగా పోతుండొచ్చు, కానీ ఆయన ఉద్దేశానికి నేను మద్దతు ఇస్తున్నా. నా ఉద్దేశమే ఖచ్చితంగా నేను స్టాండ్ బై నేను నిలబడుతున్నాను. ఆయన తప్పు మాట్లాడలేదండి. ఆయన ఉద్దేశం కరెక్టే. మాట్లాడినప్పుడు మాటలు దొరలేనొచ్చు అటు ఇటు తప్ప, కానీ ఆయన ఉద్దేశం కరెక్టే. ఇప్పుడు మన దేశంలో ఒక ఆడామె ఎట్లుండాలి, ఒక మొగాని ఎట్లుండాలి, ఒక వ్యవస్థ ఎట్లుండాలి, మన సంప్రదాయాలు, మన సంస్కృతి సాంప్రదాయాలు మనకు చెప్పినాయి. మనకు ఎన్నో పురాణాల నుంచి కూడా మనం తీసుకుందాం. కానీ ఇవాళ ఏదో విశ్వకరణ, మొత్తం మోడ్రన్కరణ, ఈ గ్లోబలైజేషన్లో దాని మీద బట్టలు మోడ్రన్గా వేసుకొని బట్టలు ఒళ్ళు చూపించినట్టుగా వేసుకుంటే మాత్రమే గ్లోబలైజేషన్ అని. అంటే చీరలు కట్టుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్లు లేరా? పంజాబ్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు సైంటిస్టులు లేరా? అట్లా మనం చూద్దాం. అంతేగాని దాన్ని టాపిక్ డైవర్ట్ చేసి ఇంకోటి నా అన్వేషణ దీన్ని తీసుకొని దాన్ని ఎటో తీసుకుపోయింది మొత్తం. ఇప్పుడు శివాజీ గారు మాట్లాడింది ఒక టాపిక్ అండి, అమ్మాయిల డ్రెస్సులు, దాన్ని నా అన్వేషణ మాట్లాడిండు. ఓకే, శివాజీ మాట్లాడింది తప్పు అని చెప్పు, ఓకే. లేదు, శివాజీ మాట్లాడింది కరెక్ట్ అని చెప్పు, ఓకే. కానీ దానికి సీతామాతకి లింక్ పెట్టడం ఏంది? మళ్ళీ ఇక్కడ కూడా నా అన్వేషణ ఒక అమ్మని తిట్టడం జరిగింది, ఒక తల్లిని తిట్టడం, అక్కడ కూడా అదే తిట్టడం. ఇదే నేను ఏమంటున్నా అంటే, శివాజీ మాట్లాడింది నీకు నచ్చిందా, నచ్చిందని చెప్పు. నచ్చలేదని చెప్పు. శివాజీ మాట్లాడేది కంప్లీట్ రాంగ్ అని చెప్పు, కంప్లీట్ సపోర్ట్ చేయి, నీ ఇష్టం బై, నీకు స్వేచ్ఛ ఉంది. కానీ ఆ స్వేచ్ఛని ఆధారంగా తీసుకొని నువ్వు మళ్ళీ దేవి దేవతల దగ్గరికి పోతావు, తల్లిదండ్రులను తిడతావు, మొత్తం సనాతన ధర్మాన్ని మీదకి వస్తావు, ఆంజనేయుడు గద పెడతాడంటావు. అంటే ఆయన అంటే ఏదైనా బ్యాడ్ కామెంట్ పెట్టినోడిని, ఆయన తిట్టినోడిని ఆంజనేయ స్వామి గద ఎడబెడతాడు అని అంటున్నాడు. సీతమ్మ వారిని కాలి చేయి పట్టుకున్నందుకే హనుమంతుడు లంకను దహనం చేసిండు. ఇవాళ నువ్వు హనుమంతుని గురించి మాట్లాడినా, సీత గురించి మాట్లాడినా, హిందూ ధర్మం గురించి మాట్లాడినా, సనాతన ధర్మం గురించి మాట్లాడినా,
నీకు మేము ఏడ పెడతామో ఆడ పెడతాం ఖచ్చితంగా. ఇప్పుడు తను నిన్న ఏదో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడుతూ పురాతనలో మీరు చెప్తున్న పురాతనలో కూడా అటు మానభంగాలు రేపులు జరిగిన విధంగా కూడా మాట్లాడు దేవుళ్ళ పైన తన పెడుతూ ఒక అదే story. అదే నేను ఏమంటున్నా, ఎంత ఆ. పైత్యమో బలుపు అంటారా దాన్ని, ఇంకేమంటారా నాకు అర్థమైతలేదన్న. ఉమ్, సీతామాత ద్రౌపది మాత కూడా రేపు చేయబడ్డారంట. ఉమ్, అంటే వాడిని ఒళ్ళు కావరం చూడండి. ఉమ్, అంటే వాడు ఇక్కడ లేడన్న, వాస్తవంగా ఇక్కడ ఉంటే వానికి అలా బుద్ధి చెప్పేటోళ్ళం మేమే. ఉమ్, ఇంకోటి విశ్వ హిందూ పరిషత్ అని మీకు ఐడియా ఉంది కదా. అవును. అంటే మొత్తం విశ్వంలో విశ్వ హిందూ పరిషత్ వ్యాప్తి చెంది ఉంది. ప్రతి దేశంలో కూడా హిందూ ఉన్నాడు. ఉమ్, వాడు ఏ దేశంలో ఉన్నా ఆ దేశంలోనే వానికి పనిష్మెంట్ దొరుకుతుంది. ఉమ్. వాడు రోడ్ల మీద తిరిగినప్పుడు కొంచెం జాగ్రత్త తిరగమని చెప్పండి. మీరు కూడా వార్నింగ్ అడ్వైజ్ చేయండి. వార్నింగ్ ఇస్తున్నా. వార్నింగే, 100% వార్నింగే అండి. మా దేవుళ్ళని తిట్టిన తర్వాత మేము గమనం కూర్చుంటే ఇక మేము వేస్ట్ కదండి. అంటే పోనీ ఇదే నా అన్వేషణ ఒక ముస్లిం మహిళ గురించి మాట్లాడతాడా? వాళ్ళు బుర్కలు వేసుకుంటారు కదండి. బుర్కలు తీయమని చెప్పండి, మీకు దమ్ము ఉంటే తీయమని చెప్పండి. అరే అంటే మా హిందూ అమ్మాయిలేమో మాట్లాడడానికి ఉండొచ్చు, వాళ్ళ గురించి మాట్లాడొద్దు, ఎట్లా బట్టలు వేసుకోవాలని చెప్పొద్దు. మరి ముస్లిం మహిళలు ఇంకా బుర్కలు వేసుకొని మన దేశంలో ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఒక్క టాపిక్ ఒక వర్డ్ తీయమని చెప్పండి. ముస్లిం మహిళలు బుర్కలు తీసేయాలి, వాళ్ళకు కూడా స్వేచ్ఛ ఉంది, వాళ్ళు ఇష్టం ఉన్నట్టు బట్టలు వేసుకోవచ్చు, వాళ్ళు కూడా బికినీలు వేసుకోవాలి అని చెప్పండి దమ్ముంటే. అంటే ఒక పరమతంలో ఏదైనా మాట్లాడితే అటాక్ జరుగుతుందో లేకపోతే ఒక భయం ఉంది. హిందూ ధర్మం మీద భయం లేదా? అంటే హిందువులందరూ చావదచ్చి ఇప్పుడు 70% ఉన్న వాళ్ళంతా హిందువులే భారతదేశంలో. 70% ఉన్న వాళ్ళని హిందువులే. సో ఎందుకు రియాక్ట్ అవుతలేరు మరి? మీరు చెప్తున్నట్టు కంటిన్యూ హిందూ దేవాలయాల పైన కావచ్చు, దేవుళ్ళ పైన దాడులు జరుగుతున్నాయని మీరు ప్రతి చెప్తున్నారు కదా. ఒక్కరికి ఇట్లా ఆవేదన గుండె లోపట ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు, ఇట్లా రగిలిపోతారు. వాడు మీరు గమనించండి, వానికి ఎంత 20 లక్షల సబ్స్క్రైబర్లు కదా అనుకున్నా, తగ్గినాయి, తగ్గుతూ వస్తున్నాయి సబ్స్క్రైబర్లు. అన్సబ్స్క్రైబర్ చేస్తారు చాలా మంది, తీసేస్తారు వాడిని, అంటే డిలీట్ చేస్తారు వాడి మైండ్లోకి వెళ్ళి, వాళ్ళ మైండ్లోకి వెళ్ళి, వీళ్ళ దీనిలోకి వెళ్ళి. వాడు దేశంకి వస్తే ఖచ్చితంగా వాళ్ళని బట్టలు చేయనట్టు కొడతారు. ఇండియాకు నేను రాను, ఇండియాకు రాకపోవడం మీరు అందరు సేఫ్, అంటే నేను ఇండియాకు వస్తే మీకే ప్రమాదం అన్న విధంగా కూడా మాట్లాడుతున్నాను. నేను నిన్న ఒక వీడియో చూసిన, 2026 నుంచి అంటే వాడు దేశాన్ని ఉద్ధరిస్తాడంట. మొత్తం నా టాపిక్ అంతా నేను ప్రతిరోజు ఒక 10 వీడియోలు పెడతా. నా టార్గెట్ దేశాన్ని ఉద్ధరించేస్తా నేనంట. నువ్వు లేనప్పుడు, నువ్వు ఉన్నా లేకపోయినా, నువ్వు పోయిందే చిల్లర పని చేసుకొని పైసలు సంపాదించుకోనికి. నువ్వు పుచ్చకాయ గాడివి నువ్వు. అది మీరు ఒక వీడియో చూశారనుకుంటా, పుచ్చకాయ పెట్టి కీరా దోశ పెట్టి ఎంత అసభ్యకరంగా ఒక ఆడవాళ్ళని అవమానపరిచే విధంగా వీని వీడియో. చిల్లర కాడండి వాడు, అసలు వాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. సో గతంలో అంటే ఎప్పుడైతే తిను నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అని ఆ పేరుతోని ప్రపంచం మొత్తం చుట్టేస్తున్నప్పుడు, వివిధ దేశాలకు వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా తను ఇంత నెగిటివిటీ రాలేదు అసలు. చాలా మంది మెచ్చుకున్నారు. హైదరాబాద్ సిపి సర్జనార్ కూడా బెట్టింగ్ యాప్స్ పైన పోరాడినప్పుడు నువ్వు ఖచ్చితంగా పోరాడాలి, మీలాంటి రియాక్షన్ ఇచ్చినప్పుడే జనాలు కూడా, ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినప్పుడు జనాలు కూడా మారే అవకాశం ఉంటుంది, తను కూడా మెచ్చుకున్నాడు. సో ఒకసారిగా తను చేసిన వాక్యాలు రివర్స్ అయిపోయినాయి. అంటే యూట్యూబర్లు ఎట్లుంటది అంటానా, గో విత్ ఫ్లో ఉంటుంది. అలా ఇవాళ సమాజంలో ఏది టాపిక్ ఉంటే దాని మీద పోతారు. ఎందుకంటే వాళ్ళకి లైకులు కావాలి, సబ్స్క్రైబర్లు పెరగాలి. లైక్ల కోసం ఇదంతా చేసాడు, అంతే కదనా. ఇంకా ఇంకేమన్నా మొరాలిటీ ఉందా ఏమన్నా? వాడేమన్నా పెద్ద దేశోద్ధారకుడా లేకపోతే వాడేమన్నా గొప్ప వ్యక్త? చిల్లర నా కొడుకు వాడు. వాడు ఏంటంటే సమాజంలో ఏ టాపిక్ రేజ్ ఉంటే దాన్ని ఫాలో అవుతాడు. ఇదేంటంటే శివాజీ గారు మాట్లాడిన మాటలకు, మీరు అన్నట్టుగా శివాజీ మాట్లాడిన మాటలకు నువ్వు చెప్పు, నువ్వు తప్పు, నువ్వు రైట్, నేను సపోర్ట్ చేస్తున్నా, నేను అపోజ్ చేస్తున్నా, ఏదో చెప్పు. శివాజీ మాట్లాడిన మాటలకు చాలా మంది సోషల్ మీడియాలో పాజిటివ్ గానే పెట్టిల్లు, చాలా మంది పెట్టిల్లు. శివాజీ మాట్లాడిన మాటలకు చాలా మంది మహిళలు కూడా సపోర్ట్ చేస్తారు. అంటే మహిళలు నెగిటివ్ ఉంది చెప్పేవాళ్ళు, రెండు ఉంటాయి, మంచి ఉంటది, చెడు ఉంటది అన్న. ఇంకోటి వాక్ స్వాతంత్రం ఉంది మన భారతదేశంలోనే కానీ మనకు రాజ్యాంగంలో. అట్లనే కొన్ని హక్కులు హరిస్తే శిక్షలు తప్పవు కదా, ఉంది కదా. ఇప్పుడు శిక్షలు ఎందుకు పడుతున్నాయని మన లిమిట్ దాటితేనే కదా. ఇప్పుడు నేను కత్తి క్యారీ చేస్తున్నా అని చెప్పి నేను పొడిస్తే అయిపోతుందా? దానికి ఒకటి ఉంటుంది కదా. నా నోరు ఉంది కదా అని చెప్పి నేను బూతులు తిడితే అయిపోతుందా? నువ్వు కేసు పెట్టావు నా మీద. నేను ఎంతవరకు నా లిమిట్లో ఉండి నీతో మాట్లాడాలో, నీతో నాకు వైర్యం ఉన్నా నేను ఎంతవరకు మాట్లాడాలి, ఏ లాంగ్వేజ్ మాట్లాడాలి, నేను ఎట్లా అపోజ్ చేయాలి, ఎట్లా నేను నీతో డిబేట్ చేయాలనేది ఉంటుంది. అంతేగాని నోరు ఉంది కదా అని చెప్పి నువ్వు నోరు పడేసుకుంటే నీకు చెయ్యి ఉండదా? నువ్వు చెయ్యి పడేసుకోనికి, లేకపోతే నీకు చట్టం లేదా కేసు లేనికి? అంటే ఇదే సమాజంలో ఏదైనా తీసుకోండి, ఒక డ్రెస్సింగ్ విషయమే కానీ, ఒక మాట విషయమే కానీ, ఒక ఏదైనా విషయం తీసుకున్నప్పుడు దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి.
స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి విచ్చలవిడితనం కూడా మంచిది కాదు. ఇప్పుడు నాన్ వెజ్ అని చాలా మంది 2 తెలుగు రాష్ట్రాలు ఉన్న వాళ్ళే పైకి లేపిర్రు. అవును. సో అవునన్న తన అవునవును. వీడియోస్ అవునవును. కావచ్చు, తన చేసిన ఆ ఎక్స్‌ప్లోర్ పాపం మనదే. కావచ్చు. పాపం అంటారు తనని. 100% పాపం అంటారు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఎట్లుందన్నా వాని మూలం తెలియదు కదా మనకు. హ్మ్. వాడిని చూసినాం మనం. వాని వీడియోలు చూసినాం. చాలా ఫన్నీగా ఉంటది. వాని లాంగ్వేజే గమ్మత్ గమ్మత్ ఉంటది. నత్తి నత్తి మాట్లాడతాడు వాడు. వాడు గమ్మత్ గమ్మత్ మాట్లాడుతుంటాడు. హ్మ్. వాడు అమ్మాయిల్ని పక్కన పెట్టుకుంటాడు. ఇది పిట్ట అంటాడు. ఇది అది అంటాడు. సో, అసభ్యకరంగా ఉంటది. ఇయాల రేపు యూత్ దానికి అట్రాక్ట్ అయినారు. నిజంగా చెప్పాలంటే యూత్‌ని పక్కదో పట్టించినోడు నా అన్వేషణ అని చెప్తా నేను. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు సరే వాడు మీరు ఒక్క మాట చెప్తా. హ్మ్. వాడు డబ్బులు బాగా సంపాదించిండబ్బా. హ్మ్. యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని, యూట్యూబర్‌గా మారి, డబ్బులు సంపాదించిండు. వాడు ఇయాల ఇండియాకి రానంటుండు. ఎందుకని అంటుండు? దగ్గర దగ్గర వాని దగ్గర 9,00,00,000 ఏమో ఉన్నాయంట. హ్మ్. 9,00,00,000 ఉన్నాయి కాబట్టి వాడు ఇండియాకి రాకుండా నడుస్తది. హ్మ్. అక్కడనే ఉంటాడు. వాడు విలాసవంతమైన జీవితం గడుపుతాడు. అడ్డమైన వీడియోలన్నీ పెట్టుకుంటా. ఇయాల యూత్ ఇన్‌ఫ్లుయెన్స్ గారా దానికి? హ్మ్. అంటే మేము గూడా ఇప్పుడు యూత్ డబ్బులు కూడా సరే సంపాదించాలి. మీరన్నట్టు సోషల్ మీడియా కూడా అదే ప్రోత్సహిస్తుంది గదా! సో ఎంటర్‌టైన్ ఉంది గాబట్టే వీడియోస్‌ని ఫాలో అవుతున్నారు. ట్రోల్స్ అవుతున్నాయి. చాలా మంది చేసుకోవనా? చేస్తుళ్ళు. మేము అభ్యంతరం ఇప్పుడు నేనేమంటున్నా అంటే వాడు హ్మ్. ఇట్లా చేసిండని చెప్తున్నా. కానీ అట్లా చేయొద్దు. నా హ్మ్. అన్వేషణ తప్పు చేసినా అంటలేను గదా! హ్మ్. నువ్వు పైసలు సంపాదించుకోనికి పెంట మీద ఏరుకోరా భయ్. హ్మ్. నువ్వేమన్నా తంటాలు పడు. మాకు సంబంధం లేదు. హ్మ్. మా దేవుళ్ళ జోలికి, మా ధర్మం జోలికి, మా సనాతన ధర్మం జోలికొస్తే మాత్రం బట్టలిప్పి ఉరికిచ్చి, ఉరికిచ్చి కొడతాం. హ్మ్. నువ్వు అంటున్నావు గదా! ఇప్పటిదా మొన్న వీడియో చూసిన. వాడంటుండు నన్నంటే 2026లో మట్టి కొట్టుకపోతారని. అసలు ధర్మం జోలికొస్తే మంచి మంచోళ్ళు మట్టి కొట్టుకుపోయారా? హ్మ్. కత్తి మహేష్ మీకు తెలుసా అండి? హ్మ్. కత్తి మహేష్ సీతమ్మ వారి గురించి అసభ్యకరంగా మాట్లాడిండు. వాడు కుక్క సావు చచ్చిండు. హ్మ్. వీనికి కూడా తప్పదు కుక్క సావు. ఇది నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి. హ్మ్. మీరు తొందరగా చూస్తారు మీరు. ఇక్కడ నా అన్వేషణ మరణాన్ని కోరుకుంటుళ్ళు. అంటే పతనాన్ని కోరుకుంటున్నా. హ్మ్. నేను మరణించాలని ఎవరిని ఇప్పుడు కత్తి కోరుకోను. మహేష్ మరణించింది గదా! ఇప్పుడు దానికి అదే అర్థం గాదు మీరు అంటే చెప్పిన వాడు దానికి. అట్లా అయిండు అని చెప్తున్నా. ఎగ్జాంపుల్ చెప్తున్నా. హ్మ్. ఇంకోటి ఖచ్చితంగా మరణిస్తాడు. హ్మ్. ఆ! నేను అంటే కోరుకోవట్లేదు. బట్ ధర్మం జోలికొస్తే ఎవడైనా పోతాడు. హ్మ్. నువ్వు చూడండి మంచి మంచోళ్ళు కూడా పోయిర్రు. సరే ఇప్పుడు నా తిరుపతి కొండ జోలికొస్తే పెద్ద పెద్దోళ్ళే పోయిరన్న. వీడెంత తూతుంబరగాడు ఈడు. హ్మ్. మరి. ఇప్పుడు నా అన్వేషణ అటు ఒక్కసారి బూతులు తిట్టిండు. మళ్ళీ సారీ అని జెప్పేసి నేను కామెంట్స్ వచ్చినప్పుడు గావచ్చు, లేకపోతే వివిధ దీంట్లో మీరు గుడి దగ్గరికెళ్ళి సారీ చెప్పమన్నా, నేను గుళ్ళోకొచ్చి సారీ చెప్తున్నా అని జెప్పేసి కూడా తను మాట్లాడడం జరిగింది. నేనేమన్నా సీతమ్మని, ద్రౌపదిని రేప్ జరిగింది అని చెప్పి వాడు అసభ్యకరంగా మాట్లాడిండన్న. అంటే నోటికి ఎంతొస్తే అంత మాట్లాడి సారీ చెప్పేసి అయిపోతదన్న? హ్మ్. అయిపోతదా? దాని ప్రాయశ్చిత్తం ఉండాలె. నీ హ్మ్. నెక్స్ట్ వీడియోలల్లా కనిపించాలె ఆ ప్రాయశ్చిత్తం. హ్మ్. అంతేగాని నేనేదో ఒకసారి సారీ చెప్పేసి నేను క పొగరుగుంటా అంటే అది తప్పది. ఎందుకు సరే మనంత వ్యూవర్‌షిప్ ఉన్నా సరే, తను ఏ వీడియో చేసినా మంచిగా మిలియన్స్‌లో పోతది. ఎందుకు మరి తిట్టాల్సొచ్చిందంటారు దేవుళ్ళని? ఏమన్నా కారణమా ప్రత్యేకంగా? లేకపోతే ఏదైనా ఎజెండా పెట్టుకున్నాడా? ఆ! ఇది గూడా మాకొక సంశయం అయితే ఉంది. హ్మ్. అంటే ఇది నా పర్సనల్ చెప్తున్నా. హ్మ్. వానితోని ఎవడన్నా మేబీ డబ్బులిచ్చి ఇట్లా వానితోనేమన్నా తప్పుదోవ పట్టిస్తుండ్రేమో అది తెలవదు. అది ఉందా అది? ఉండొచ్చు. అంటే నా పర్సనల్ ఇప్పుడు ఒపీనియన్ ఇది. గతంలో బైబుల్ పట్టుకొని కూడా తను ఎక్కడో వీడియో బైబిల్ చేసినట్టు పట్టుకొని సంథింగ్ పోయిండు. ఏదో ఉంది. అరే! హ్మ్. హిందువుగా పుట్టినవు, భారతదేశంలో పుట్టినవు, బయట దేశాలకు పోయి పైసలు సంపాదించుకుంటున్నావు. నువ్వు ఎంజాయ్ చేసుకో, సంపాదించుకో, నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు 10 మందితోని ఎంజాయ్ చేసుకో, మాకు సంబంధం లేదు. హ్మ్. మా ధర్మం జోలికి ఎందుకొస్తున్నావురా నువ్వు అని అడుగుతున్నాం. హ్మ్. నువ్వు ఎందుకు ముస్లింల గురించి మాట్లాడవు? ఎందుకు క్రిస్టియన్‌ల గురించి మాట్లాడవు? బైబిల్ పట్టుకొని ప్రచారం ఎందుకు చేస్తున్నావు నువ్వు? హ్మ్. కొ ముస్లింల గురించి ఒక్క మాట కూడా మాట్లాడవా వ్యతిరేకంగా? నేను ఒక్క వీడియో చూడలేనా? నేను ఎన్ని వీడియోలు చూసినా వాడిని నిన్న మొన్న నుంచే. నాకు ఇంతకు ముందుకు పెద్ద పరిచయం అంటే నేను చూడ కూడా చూడలే. హ్మ్. ఒక్క వీడియోలో గూడా ముస్లింలను వ్యతిరేకించి మాటలలే. నేను హ్మ్. వ్యతిరేకించడం అంటే వాంటెడ్‌లీ గాదు నేననేది. హ్మ్. హిందువులు నువ్వు మోడర్న్‌గా బట్టలేసుకోవచ్చు అన్నప్పుడు, బుర్కాలు తీయమని ఎందుకు చెప్పవు అంటున్నా నేను. హ్మ్. అది గాదా? అంటే హ్మ్. శరీరం మొత్తం కప్పుకున్న ముస్లింలు నీకు కనిపిస్తలేరు. పద్ధతిగా హిందుత్వం సాంప్రదాయబద్ధంగా ఉండాలని ఒక వ్యక్తి చెప్పినప్పుడు, దాన్ని నీ ఇష్టమున్నట్టు మాట్లాడి ఆహ్, బట్టలేసుకోవచ్చు స్వేచ్ఛ అని చెప్పి ఇయాల మాట్లాడుతున్నావు. తప్పు హ్మ్. గదా అది? స్వేచ్ఛ కాదా బట్టల విషయంలో ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి లేదంటారా? ఖచ్చితంగా ఉంటది. హ్మ్. ఖచ్చితంగా ఉంటది. కానీ హ్మ్. దాంతో పాటు మన నెక్స్ట్ జనరేషన్ ఉంటది. హ్మ్. ఇప్పుడు ఒక తండ్రిని చూసి ఒక కొడుకు ఫాలో అయితాడన్న. హ్మ్. ఒక తల్లిని చూసి ఒక కూతురో అంటే లేకపోతే కుటుంబ సభ్యులు ఫాలో అయితారు. నేను హ్మ్. కంప్లీట్ చేస్తా. ఎందుకంటే మనం పుట్టుకతోనే మేధావులం కాదు ఎవ్వరం. స్కూల్‌లోకి పోంగానే టీచర్లు చెప్పంగానే, పాఠాలు చెప్పంగానే హ్మ్. మనకేం జ్ఞానం వచ్చేది. హ్మ్. అంటే మనకు జన్మతః మనం మేధావులుగా పుట్టం. ఎవరో కారణ జన్మలు కొంతమంది ఉంటారు అట్లా. ఎవరు చెప్పకున్నా గాని వాడు బుద్ధిగా పెరుగుతాడు. కానీ మనం సభ్య సమాజంలో పెరుగుతున్నప్పుడు ఒకరిని చూసి నేర్చుకొని మనం ఎదుగుతుంటాం. సో, ఎదిగే క్రమంలో మనం పెద్దవాళ్ళుగా సొసైటీల నెక్స్ట్ జనరేషన్‌కి ఒక ధర్మము, లేకపోతే ఒక పద్ధతి, హ్మ్. మాట్లాడే పద్ధతి, నడిచే పద్ధతి, హ్మ్. కూర్చునే పద్ధతి, నిలబడే పద్ధతి
ఇవన్నీ కూడా చెప్పే బాధ్యత మనది. అంటే జనరల్గా అట్లనే బట్టలు వేసుకునే పద్ధతి కూడా చెప్పాలి. అంటే కొందరు ఏమంటున్నారంటే బట్టల వల్లనే పూర్తిగా మంచి మనస్తత్వాన్ని కావచ్చు, ఆ మంచి బిహేవియర్ని ఎందుకు జడ్జ్ చేస్తున్నారు. ఇప్పుడు కొందరికి శారీలో కంఫర్ట్ ఉంటుంది, కొందరికి ప్యాంట్ షర్ట్లో కంఫర్ట్ ఉంటుంది, కొందరు స్కర్ట్ వేసుకుంటే కంఫర్ట్ ఉంటుంది, కొందరికి స్లీవ్స్ వేసుకుంటే కంఫర్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అని ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే సందర్భానికి సూట్ అవుతుందో కాదో నాకు తెలియదు, కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గృహప్రవేశం చేస్తున్నాం మనం ఒక ఇల్లు కొనుక్కున్నాం, కొత్త ఇంట్లోకి మనం పోతున్నాం. అప్పుడు ఇంకా మనం ఇంట్లోకి పోలేదు, ఇంకా గృహప్రవేశం కాలేదు, ఇంకా ఏం కాలేదన్న. ఒక దేవుడి పటం నీ చేతిలో పెట్టినాం, నిన్న ఇంట్లోకి పంపించినామన్న. నువ్వు దేవుడి పటం ఏడ పెడతావన్నా? ఏడ పెడతావు? తూర్పు దిక్కున లేదంటే గంగాదేవికి ఏదో ఒక దగ్గర మనకు ఒక ఐడియా ఉంటుంది కదా, దేవుని పటం పలానా దగ్గరనే పెట్టాలని. తీసుకుపోయి బాత్రూంలో పెడతామా? మనం చెప్పులు ఎక్కడ వదులుతాం ఆడ పెడతామా? మీది బంధు పెడతాం, ఏదో ఒక దగ్గర పెడతాం. కొన్ని పైన అంటే ఎక్కడ అంటూ తలగకుండా ఒక సేఫ్ ప్లేస్లో మనం దేవుని పెడతాం. అంటే ఒక పటం తీసుకుపోయి దేవుడిని పెట్టే దగ్గరనే మనం ఇన్ని ఆలోచిస్తే, ఒక అమ్మాయి సమాజంలోకి పోతున్నప్పుడు ఒక బట్టలు వేసుకునే పద్ధతి కూడా ఒకటి ఉంటుంది కదా, అది ఎవరు చెప్పాలా? తల్లిదండ్రులు చెప్పాలా, లేకపోతే గురువులు చెప్పాలా? ఇంకొక మాట చెప్తాను, కాలానికి అనుగుణంగా గరికపాటి గారి గురించి టాపిక్ వచ్చింది. గరికపాటి గారు ఎవరైనా అష్టావధాని, ఆయన హిందూ ధర్మానికి ఒక పెద్ద తండ్రి లాంటి వాడు. ఆయన ఒక ఇదే మహిళల విషయంలో, బట్టల విషయంలో ఆయన ఒక సూచన చేసింది. తన ఒపీనియన్ ఆయన చేసింది. ఎందుకంటే ఆయన ఆ స్థానం నుండి కాబట్టి. వాళ్ళు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారా? నేను చెప్తుంటారా? రేపు పొద్దుగాల మహిళా సంఘాలు బయటికి రావు, మహిళల బట్టల గురించి మాట్లాడితే. ఆయన తండ్రి స్థానంలో ఉన్నాడు, పెద్ద స్థానంలో ఉన్నాడు, ఆయన ఒక మాట మాట్లాడినప్పుడు దాన్ని గౌరవించు, లేకపోతే సైలెంట్ కూకో. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆయన ఎంత ఘోరంగా మాట్లాడినా, ఇప్పుడు మీరు అన్నట్టు సరే, మీరు ఇందాక మాట్లాడినట్టు అమ్మాయిలు డ్రెస్సెస్ లో కాస్త జాగ్రత్త ఉండాలి, ఇవి వేసుకోరని మీరు ఇంతవరకు అయితే మాట్లాడుతున్నారు. కొంతమంది అమ్మాయిలు కొంతవరకు ఏమంటున్నారంటే, మీకు అబ్బాయిలకు మేము చెప్తున్నామా మీరు షార్ట్స్ వేసుకోమని, బనీన్స్ వేసుకోమని, టీ షర్ట్లు వేసుకోమని ఏం చెప్పట్లేం కదా, మీ ఇష్టం వచ్చి మీరు వేసుకుంటున్నారు. మీ స్వేచ్ఛను మేము కాలరాస్తలేనప్పుడు మమ్మల్ని ఎందుకు మీరు హద్దులు పెడుతున్నారు చెప్పండి. నేను చెప్తున్నా కదా, ఒక సమాజం మీద సోయున్న ఒక మహిళలుగా వింటారన్నా? ఖచ్చితంగా వింటారు, ఖచ్చితంగా వింటారు. విననోడు ఇప్పుడు నేను ఏమంటున్నా, 100 మందిలో 10 మంది వినలేదు అనుకో, కనీసం 90 మందికి అయితే నువ్వు మేలు చేసిన దాని అవుతావు కదా. చెప్పండి మీరు కూడా. ఇప్పుడు ప్రతి ఒక్క మగోడు కూడా ఆడది ఇట్లనే డ్రెస్ వేసుకోవాలి అని చెప్తలేరు కదా. మహిళలకు ప్రతి ఒక్క మగోడు అయితే సలహా ఇస్తలేరు కదండి. పెద్దవాళ్ళు చెప్తున్నారు, మీకు ఇష్టమైతే వినండి, లేకపోతే వినకండి. కానీ దాన్ని కాంట్రవర్సీ చేయొద్దు. ముఖ్యంగా చిల్లర ఏరుకునే కొడుకులు ఉంటారు, ఇట్లాంటి వాళ్ళు, నాన్ వేసిన లాంటి కొడుకులు, చిల్లర ఏరుకునే కొడుకులు. అంటే సమాజంలో ఏ టాపిక్ ఉంటే దాన్ని ఓన్ చేసుకోవాలి, దాన్ని మొత్తం స్ప్రెడ్ చేయాలి, డబ్బులు సంపాదించాలి. ఎందుకంటే 20 లక్షల వ్యూవర్స్ అదే ఉన్నారు కదా, సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ఒక స్టఫ్ ఇవ్వాలి కదా. వీడు రోజు ఎతకాలంటే ఏం చేయాలి వాడు? సో ఇటువంటి టాపిక్లు తీసి దాన్ని మొత్తం ఇట్లా తవ్వి పెంట చేయాలి. ఇప్పుడు నాన్ వెజ్ ఏం చెప్తారు, సరే తను ఇండియాకు రాడు, తను ఫిక్స్ అయిపోయిండు, సో గతంలోనే అంతంత మాత్రం వచ్చే రోజు వెళ్ళిపోయిండు, ఈ కాంట్రవర్సీ జరిగిన తర్వాత ఇండియాకు రాడని తనకే చెప్పిండు. విశ్వ హిందూ పరిషత్ నుంచి సీతమ్మని తీసుకొని రావణాసుడు లంకకు పోయిండు అన్న. అవునా? సీతమ్మని తీసుకొని రావణాసుడు లంకకు పోయిండు, జరగాలేనా వాని వద? వీడు ఇండియాకి రాకపోతే ధర్మం ఎవరిని వదిలిపెట్టదనా? ధర్మంకి బార్డర్స్ ఉన్నాయి. ఏదో విధంగా అయితే అటాక్ చేస్తారు. సినిమా డైలాగ్ చూసినాం మనం, ఏదో విధంగా అయితే అటాక్ అయితే చేస్తారు. ధర్మానికి బార్డర్స్ ఉంటాయా అన్న? నేను ఇండియాకి రానా అంటే ఇండియాలోనే ధర్మం ఉంటుందా? మొత్తం సృష్టి మొత్తం ధర్మమే ఉంటది. నువ్వు ఏడ ఉన్నా నీకు శిక్ష తప్పదు, గుర్తుపెట్టుకోనా. బజరంగిలో విశ్వవ్యాప్తంగా ఉన్నారు, విశ్వవ్యాప్తంగా బజరంగిలు ఉన్నారు. నువ్వు ఏడ ఉన్నా, ఏ మూలకు నక్కినా నేను బయటికి తీసుకొచ్చి నలిపేస్తారు. నీ పుచ్చకాయ వాళ్ళు కూడా పక్క పుచ్చకాయ ఖచ్చితంగా వలుగుతుంది. సో కంటిన్యూగా సరే నాన్ వేషన ఈ మధ్య వచ్చిన ఒక వ్యక్తి సరే మాట్లాడిన కాంట్రవర్సీ, సో కంటిన్యూగా గతంలో కొంచెం జరుగుతున్నాయని చెప్పేసి చాలా సందర్భాల్లో మాట్లాడాలి మీరు కూడా. సో అది ఎట్లా దాన్ని డిఫైన్ చేస్తారు? ఇదేంటున్నా నేనేమన్నా కావరం ఎక్కిన దానికి కండ కావరము. ఇప్పుడు సికింద్రాబాద్లో గుడి కూల్చివేతలు కావచ్చు, అక్కడ ఉన్న అది విగ్రహాన్ని కూల్చివేయడం, అవును కంటిన్యూగా జరుగుతున్నాయి కొన్ని ఇష్యూస్. అవును, అంటే నేనేమంటున్నానా, వాస్తవంగా జరిగిన ఇష్యూస్ జరుగుతున్నాయి, కానీ హిందువులు అవేర్నెస్కి వచ్చారు, చాలా సోయికి వచ్చారు. హిందువులని ఇవ్వాలన్నా నేను అంటున్నాను కదా, అంటే నాకు మాట్లాడే అవకాశం ఇక్కడ వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా, ఏదో ఆంధ్రప్రభ మాధ్యమంగా మాట్లాడుతున్నా. కానీ మాట్లాడలేని వాళ్ళు, మాట్లాడడానికి అవకాశం లేని వాళ్ళు చాలామంది ఆవేదన చెందుతున్నారు. అవకాశం వచ్చినప్పుడు వాళ్ళది కూడా చూపిస్తారు ఖచ్చితంగా, కానీ అవకాశం కోసం వెయిట్ చేస్తారు. హిందూ సమాజం మేల్కొన్నది, దాడులు జరుగుతుండొచ్చు కాక, కానీ దానికి పర్యవసానం కూడా మూల్యం చెల్లించక తప్పదు. సో ఇక్కడ కంప్లైంట్లు అంటే ఇట్లాంటి లీగల్గా వెళ్తున్నా నాన్ వేషన్ పైన ఖచ్చితంగా వెళ్తాము. మా పెద్దవాళ్ళ సూచన మేరకు
ఖచ్చితంగా వెళ్తాము. ఉమ్, బట్ వాడు ఏడ కనిపించినా ఉమ్. ఇంకా ఎవరి గురించి ఆలోచించేది లేదు. వాడు కనిపిస్తే వాని ఈపు మాత్రం మనం ఫిజికల్ అటాక్సే. 100% అండి. ఉమ్, మా దేవుని జోలికొచ్చిన తర్వాత మేము వాడిని ఇంక ఏం చేయకపోతే ఉమ్, మా దేవుడు మమ్మల్ని క్షమించడు. ఉమ్, అర్థమైందా? అంటే మా మా దేవి దేవతలు ఇది చెప్పిండ్రా అని అనొచ్చు నువ్వు. ఉమ్. ఇట్లా కొట్టమని చెప్తారా? అట్లా చేయమని చెప్తారా? అంటే బరాబర్ మా ధర్మం జోలికొచ్చినా, మా దేవుళ్ళ జోలికొచ్చినా మేము ఖచ్చితంగా అటాక్ చేస్తాం. సార్ కొట్టాల్సిన అవసరం ఎందుకు? కౌన్సిలింగ్ ఇచ్చి లేకపోతే కూర్చొని మాట్లాడి చెప్తే మారే మీరే అవకాశం అంటున్నారు ఉంటుంది కదా అన్న. సో ఇప్పటిదాకా మారే మీరేం అవకాశం చెప్పారు? ఉంటుంది. ఆహా, మీరేమన్నారు ఇప్పుడు? నేను కొట్టుమని అంటలేదు. ఆ, మీరేమన్నారు ఇప్పటిదాకా? వాడు ఇండియాకి రాను అంటున్నారు కదా. సరే సరే, ఎక్కడైనా సరే ఆ. ఎక్కడైనా సరే ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ అని మొత్తం మీరు అన్నట్టు విశ్వం మొత్తం ఉందన్నట్టు సో మాట్లాడే అవకాశం ఉంటుంది, మాట్లాడితే మారే అవకాశం ఉంటుంది మీరు కదా. వాడి వీడియోలు చూసిరానా? ఉమ్, వాడికి చూసినా. ఎంత కండకవరం ఉంది. వాడు అసలు మాట్లాడితే వినే స్టేజ్‌లో ఉండడు వాడు. ఉమ్, పిచ్చి పరాకాష్ఠకు చేరిందన్న అది. వాడు మాట్లాడితే వినడు. ఇప్పుడు చింతకాయలు మంత్రాలకు రాలే ఇప్పుడు. ఉమ్, ఆ! కొన్ని సామ, వేద, దండోపాయాలు ఉంటాయి కదన్న. ఉమ్, వానికి ఇప్పుడు అదే స్టేజ్‌కొచ్చిండు వాడు. ఉమ్, వాడిని ఖచ్చితంగా బర్రెని ఒక దెబ్బేస్తేనే కదులుతది చూసినావా? వాడు బర్రెని మించిపోయిండు వాడు. ఉమ్. వానికి సో దెబ్బలే శరణ్యం. చెప్పే స్టేజ్ అయితే పాప లేదు. పరిహారం కావాలి కదన్న. ఉమ్, పాప పరిహారం కావాలంటే వానికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండాల్సిందే. ఉమ్. లేకపోతే కుదరదు. అంటే లేకపోతే ఒకవేళ వాడే రియలైజ్ అయ్యి వాని వీడియోల ద్వారా, వాని ప్రవర్తన ద్వారా, వాని మాటల ద్వారా మనకు అర్థం కావాలి. అరే అంటే వీడు మారిండు, చెప్పిండు కదా ఇప్పుడు వీడియోలో వీడు మారిండు నేను అని. సారీ అని ఏదో చెప్పినట్టు వీడియోస్లో. ఏమని చెప్పిండు? నేను చూసిన అది. సారీ అని చెప్పిండు. కానీ నేను ఆగను. నేను గరికపాటి గారిని ఇట్లనే అంట. నేను 2021లో అన్నా, 22లో అన్నా, 25లో అన్నా, 26లో అంటా, 27లో అంటా. అంటే పర్సనల్ కి మన ఇష్యూ ఉన్నాయి వాళ్ళిద్దరికి. ఉండని అబ్బా, పర్సనల్ ఇష్యూ ఉంటే నువ్వు పర్సనల్‌గా చూసుకో. కానీ నువ్వు వీడియో పెట్టి నువ్వు మొత్తం పబ్లిసిటీ చేస్తే గరికపాటి గారంటే ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతినే. మీరు ఇష్టపడతారు గరికపాటి? బరాబర్ నేను ఇష్టపడతాను. బరాబర్. నాకు అభిమానిగా? చాగంటి కోటేశ్వరరావు గారన్నా, గరికపాటి గారన్నా, ధర్మం కోసం చెప్పే ప్రతి ఒక్కరు నాకు ఇష్టమే. మరి గురువుల్ని గౌరవించమని చెప్పింది నా ధర్మం. ఖచ్చితంగా ఇష్టమే. గురువులు అంటాడు ఆయన. రైట్, ఫైనల్ గా నా అన్వేషణకి ఇక్కడ నుంచి ఏం చెప్తారు? నా అన్వేషణ గురించి ఆల్రెడీ చాలా మంది చెప్పారన్న. కరాటా కళ్యాణి చెప్పింది, మన మాధవిలత గారు చెప్పిండ్రు. సో వాళ్ళకి నేను ఏకీభవిస్తున్నా. ఖచ్చితంగా నువ్వు బుద్ధి మార్చుకో. బుద్ధి మార్చుకొని నీ ప్రవర్తన మార్చుకొని నువ్వు నెక్స్ట్ పెట్టే వీడియోలల్లో అది మాకు అర్థం కావాలి. నీ పాపానికి పరిహారం అయితే లేదు. ఎందుకంటే సీతమ్మ వారి రేపు జరిగిపోయింది, అది ఎట్లా జరిగింది అని నువ్వు మాట్లాడినావు. అది చాలా పెద్ద తప్పు. నువ్వు చాలా తప్పు చేసిన వాడివి నువ్వు. ఇంకోటి, వాడు తప్పు చేసింది కాక నన్ను తిట్టినోళ్ళు నరకానికి పోతారు, నన్ను తిట్టినోళ్ళని ఆంజనేయ స్వామి వచ్చి గద ఏడబెడతారు నాకు తెలియదు. చిల్లర మాటలండి. మీకు వర్తిస్తాయి తనన్నాయి? నాకు వర్తిస్తుందా? ఇప్పుడు నాకు హనుమంతుడే చెప్పిండబ్బా, సీతమ్మ చేయి పట్టుకుంటే లంకా దహనం చేయమని చెప్పిండు. సీతమ్మ చేయి పట్టుకుంటే ఆవిడ 7 సప్త సముద్రాల అవతలున్న వాడిని నాశనం చేయమని చెప్పిండు. వీడు నా సీతమ్మ తిట్టింది కదా, మరి నాకెట్లా అది వర్తిస్తుంది? అది వానికి వర్తిస్తుంది. ఆ గద హనుమంతుడు వచ్చి పెట్టాడు రా భయ్, మేము పెడతాం నీకు, ఖచ్చితంగా పెడతాం. రైట్, ఇది నా అన్వేషణ ఇష్యూ పెద్ద ఎత్తున కాంట్రవర్సీగా మారుతుంది. ఒకవైపు చాలా జిల్లాలలో కంప్లైంట్ కూడా ఫైల్ అవుతుంది, 2 తెలుగు రాష్ట్రాలలో. విశ్వ హిందూ పరిషత్ కూడా దానిపైన మేము కంప్లైంట్ ఖచ్చితంగా ఫైల్ చేస్తాం, ముందు కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తామని చెప్పేసి కూడా విశ్వ హిందూ పరిషత్ అటు కార్యకర్తగా ఉన్న ఉర్త నవీన్ గారు చెప్పడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.